గువాహతి వేదికగా ఆదివారం జరిగిన సిఎస్కే ఆర్ఆర్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బాలీవుడ్ నటి మలైకా అరోరా దర్శనమివ్వడం ప్రత్యేక చర్చకు దారితీసింది. శ్రీలంక మాజీ క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ జట్టు డైరెక్టర్ కుమార్ సంగక్కర్తో మలైకా మాటాముచ్చట నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు రావడంతో నెట్టింట వైరల్గా మారాయి. ఇటీవలే అర్జున్ కపూర్ బ్రేకప్ చేసిన మలైకా మళ్లీ ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కుమార్ సంగక్కర్ లవ్ స్టోరీ ఆసక్తికరంగా మారింది. కుమార్ సంగక్కర్ కు పాపులర్ అయిన కుమార్ చోక్సానాథ్ సంగక్కర్ శ్రీలంకలోని అత్యుత్తమ క్రికెటర్లో ఒకటిగా ఖ్యాతి గడించాడు. 2000 నుండి 2015 వరకు దేశానికి ప్రాతినిధ్యం వహించిన తనకంటూ కొన్ని పేజీలను క్రికెట్ చరిత్రలో లిఖించుకున్నాడు. అనూహ్యంగా క్రికెట్ కెరియర్లోకి 1977 అక్టోబర్ 27న సెంట్రల్ ప్రావిన్స్ లోని మాటలేలో జన్మించిన కుమార్ ముగ్గురు అన్నదమ్ములతో చిన్నవాడు. అతని తండ్రి క్రీడలపై ఆసక్తి ఎక్కువ. ఈ ఆసక్తితోనే తన పిల్లలకు గంటల తరబడి శిక్షణ ఇచ్చేవాడు. కుమార్ మొదట్లో పాఠశాలలో టెన్నిస్ ప్లేయర్గా శక్తివంతమైన బ్యాక్ హ్యాండ్ షాట్లకు ప్రసిద్ధి చెందాడు. దాదాపు ప్రతి క్రీడల్లోనూ ప్రావీణ్యం ఉన్నప్పటికీ పాఠశాల ప్రిన్సిపల్ అతన్ని క్రికెట్పై దృష్టి పెట్టమని సూచించాడు. దీంతో సంగక్కర్ 1997 నుంచి 1999 వరకు 20 సంవత్సరాల వయసులో క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 1999లో సంగక్కర్ శ్రీలంక జట్టుకు ఎంపికయ్యాడు. స్టార్ క్రికెటర్గా అన్ని ఫార్మాట్లో మాజీ కెప్టెన్ సంగక్కర్ క్రికెట్ చరిత్రలో గొప్ప వికెట్ కీపర్లు, బ్యాట్స్మెన్లలో ఒకరిగా దేశానికి పేరు తెచ్చుకున్నాడు. 2015లో కుమార్ సంగక్కర్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. ఆ తర్వాత వ్యాఖ్యాతగా ఉన్నాడు. 2021 to 2024 వరకు ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ కు కోచ్గా ఉన్నాడు. కుమార్ సంగక్కర్ భార్య యోహాలి.